గురుగారు, సీత అన్వేషణ సందర్భంలో హనుమ సముద్రాన్ని దాటే సందర్భంలో సింహికను వధిస్తాడు. ఈ సింహిక వృత్తాంతం ఎన్నో సందేశాల సమాహారంగా చెప్తారు. ఎటువంటి సందేశాలను ఇస్తుంది? భోగే రోగ భయం, కులే చ్యుతిపయం, విత్తే నృపాలా భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయం, శాస్త్రే వాద భయం, గుణే ఖలు భయం, కాయే కృతాంతా భయం. ఇలా మానవ జీవితం అంతా భయంతో నడుస్తూ ఉంది. భోగాలు అనుభవించినప్పుడు ఏం రోగం వస్తుందో అన్న ఆలోచనతో కూర్చుంటాడు. షుగర్ పేషెంట్ స్వీట్ తింటూ షుగర్ పెరుగుతుంది కదా అనుకుంటాడు కదా. అలానే ఉన్నతమైన వంశ సంజాతుడికి అక్కడి నుంచి నేను జారిపడతానన్న భయంతో ఉంటాడు. డబ్బు బాగా కూడబెట్టినవాడు రాజు ట్యాక్స్ రూపంలో దాన్ని గ్రహిస్తాడేమో అని భయపడుతూ ఉంటాడు. ఇలా ప్రతివాడు ఏదో ఒక భయంతో జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. మరి ఆ భయం నుంచి బయటపడాలి అంటే వైరాగ్యమేవా భయం. వీటన్నింటినీ వదులుకొని వీటి మీద ఆసక్తి వదులుకోవడం ఒక్కటే మార్గం అని నీతి శాస్త్రం చెబుతుంది. కానీ సింహిక వధ భయం అంటే ఏమిటి, దాన్ని ఎలా పోగొట్టుకోవాలి అన్న విషయాన్ని అద్భుతంగా వర్ణిస్తుంది. కనుకే యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవ ధృతిర్దృష్టిర్మతిర్దాక్షం సకర్మసు నసీదతి అని సముద్రాన్ని దాటిన తరువాత మునులందరూ వచ్చి ఆంజనేయుడిని శ్లాఘిస్తారు. నీలో ఉన్న 4 లక్షణాలు ప్రతి ఒక్కడిలో ఉంటే వాడు తలపెట్టిన కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా నెరవేర్చగలుగుతాడయ్యా. అవే ఆత్మవిశ్వాసము, దూరదృష్టి, బుద్ధి, నేర్పు అని తెలియజేస్తారు. ఇక సింహిక వధకొస్తే హనుమంతుడు సీతాన్వేషణకు బయలుదేరేటప్పుడే సుగ్రీవుడు మీరు వెళ్ళే ప్రాంతంలో ఛాయను ఆకర్షించి సంహరించే కొన్ని జంతువులు ఉంటాయి అని తెలియజేస్తాడు. ఆకాశంలో ఎగురుతున్న హనుమంతుణ్ణి ఏదో కిందికి లాగుతున్నటువంటి అనుభూతి కలుగుతుంది. ఛాయాగ్రాహి మహావీర్యం తదిదం నాత్ర సంశయ సతాం బుద్ధ్వార్థతత్వేన సింహిక మతిమాన్ కపిహి అని రాస్తాడు వాల్మీకి. ఎప్పుడైతే ఆ సింహిక అలా లాగుతూ ఉందో వెంటనే సుగ్రీవుడు చెప్పిన మాట గుర్తుకొచ్చింది హనుమంతుడికి. ఛాయను బట్టి లాగేటువంటి ఈ జంతువు ఏదైతే ఉంది ఇది ఖచ్చితంగా సింహికే. నాకు సుగ్రీవుడు ఆల్రెడీ చెప్పాడు కనుక ఇది నన్ను పట్టి లాగేస్తోంది అని తన శరీరాన్ని పెంచటం ప్రారంభించాడు. అది తన నోటిని బాగా పెంచి హనుమంతుడిని గ్రసించి అంతం చేయాలని అది ప్రయత్నిస్తోంది. ఘనరాజీవ గర్జంతి హనుమ సమభ్రిద్రవత్. ఒక మేఘం గర్జించినట్టు గర్జిస్తూ తన నోటిని బాగా తెరిచి హనుమంతుణ్ణి ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు కాయమాత్రంచ మేధావి మర్మాణిచ మహాకపి. వెంటనే హనుమంతుడు ఏం చేశాడు, తన మర్మస్థానాలను కాపాడుకుంటూ దాని నోట్లోకి వెళ్ళాడు. ఆస్యే తస్యా నిమజ్జంతం దదృశు సిద్ధసారణ గ్రస్యమానం యథా చంద్రం పూర్వం పర్వణి రాహుణ. దాని నోట్లోకి ప్రవేశించాడు. మొత్తం అదంతా అక్కడున్న సిద్ధులు మహాపురుషులంతా చూస్తూ ఉన్నారు. వెళ్ళేం చేశాడు అంటే నఖస్తస్యా నఖైస్తీక్ష్ణై మర్మాణ్యుత్కృత్య వానర. దాని మర్మస్థానంలోకి తన గోళ్లను జొనిపి చీల్చవతల పడేశాడు. ఇప్పుడు ఇది మనకేం చెబుతోంది? ఛాయ అంటే ఏమిటి? నీడ. నీడకు నిజానికి తేడా ఏమిటి అంటే నీ నిజస్వరూపము వాస్తవం, నీ భయం నీ ఛాయ. ఎప్పుడు ఛాయ వస్తుంది, నీడ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే సూర్యుడు నడినెత్తి ఉన్నప్పుడు ఛాయ ఏర్పడదు. అంటే నీలో ఉన్న జ్ఞానము అద్భుతంగా ప్రకాశిస్తున్నప్పుడు భయం నీ దగ్గర ఉండదు. అందుకే భగవద్గీతలో అభయం సత్వ సంశుద్ధి అని ప్రారంభిస్తాడు దైవాసుర సంపద విభాగ యోగంలో. మొట్టమొదటి దైవీ లక్షణము అభయం. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మృత్యువుకు కూడా భయపడక్కర్లేదు. ఎందుకు? మృత్యు వస్తుందంటే అర్థం ఏంటి? ఇంకొక కొత్త జన్మ రాబోతూ ఉంది నీకు. ఈ జీర్ణమైన దేహాన్ని వదిలేసి అద్భుతమైన అన్ని జవసత్వాలు కలిగిన ఇంకొక దేహంలోకి నువ్వు ప్రవేశించేటప్పుడు మృత్యు అంటే నువ్వు ఎందుకు భయపడాలి? అలాంటి అద్భుతమైన సత్యాన్ని ఆవిష్కరిస్తూ హనుమంతుడు ఏ విధంగానైతే
సత్యాన్ని తెలుసుకుని తన నీడను ఆకర్షిస్తున్న ఈ జంతువును సంహరించాలి అంటే తన గోళ్ళే ఆయుధంగా చేసుకోవచ్చు. గోరుని ఎందుకు ఆయుధంగా చేసుకున్నాడు అంటే గోళ్లను మనము మృతస్వరూపంగా భావిస్తాం, కానీ వాటికి పెరిగే లక్షణం ఉన్నది. మరణించిన తరువాత కూడా అవి 10 మైక్రాన్స్ పెరుగుతాయి. ఇలా నిజంగా జ్ఞానము నీ సొంతమైతే నువ్వు భయం నుంచి బయటపడటానికి నీకు ఏ ఆయుధము అక్కర్లేదు అని చెప్పటమే సింహిక వధలోని అంత.